ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారుతోంది. మొదటి ప్రాధాన్యం ఓట్లలో ఫలితం తేలలేదు. 6,872 ఓట్లతో పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో 6,414 ఓట్లతో రఘువర్మ, మూడో స్థానంలో 5,710 ఓట్లతో విజయ్ గౌరి ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్ మొదలుపెట్టారు. రెండో ప్రాధాన్య ఓట్లలోనే గెలుపెవరిదో తేలనుంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఆసక్తిగా మారుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలలేదు. 6,872 ఓట్లతో పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో 6,414 ఓట్లతో రఘువర్మ, మూడో స్థానంలో 5,710 ఓట్లతో విజయ్ గౌరి ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్ మొదలుపెట్టారు. రెండో ప్రాధాన్య ఓట్లలోనే గెలుపెవరిదో తేలనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు రాజు. ఏదైతే ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అంతకంతకి కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అది ఉత్కంఠకర భరితంగా మారిందని చెప్పుకోవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓటర్లు అయితే ఏ అభ్యర్థికి కూడా 50% ఓట్లు రాకపోవడంతో ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో స్వల్ప మెజార్టీతో పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు నిలబడడంతో ఇప్పుడు పోలింగ్ అయితే ఓటింగ్ అయితే చాలా ఆసక్తికరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రెండో ప్రాధాన్యత ఓట్లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తారో వాళ్ళనే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి ఫలితాలు చూసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో 6,414 విజయవరం సాధిస్తే రఘువర్మ సాధిస్తే, అదేవిధంగా 6,872 ఓట్లు అయితే గాది శ్రీనివాసులు నాయుడు సాధించడం జరిగింది. ఇక మూడో స్థానానికి యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి ఉండడంతో ఆమె 5,814 ఓట్లు అయితే సాధించడం. ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ రౌండ్ లో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఏదైతే విజయ్ గౌరి సాధించినటువంటి 5,814 ఓట్లలో ఎలిమినేషన్ అవుతుంది. ఇందులో ఎక్కువ రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో దాన్ని బట్టి ఫలితం తేలే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల్లో ఏదైతే మొదటి రెండు స్థానాల్లో నిలబడినటువంటి గాది శ్రీనివాసులు నాయుడు, రఘువర్మ ఇద్దరి మధ్యలో కూడా ఆందోళన కూడా మొదలైంది. ఎందుకంటే స్వల్ప తేడాతో ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా కేవలం 370 ఓట్ల తేడా ఉంది. ఈ స్వల్ప మెజారిటీ ఇటువైపు దారి తీస్తుంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఉపాధ్యాయులు ఎవరికి ఓటేశారనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతుంది. దీంతో అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ సెంటర్ అంతా కూడా ఉత్కంఠగా ఒక వేడి వాతావరణంలో మారిందని చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.